కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. అసలు విత్తనమే వేయనివాడు పంటనే చూడలేడు కదా. కొంచెంగా విత్తేవాడు కొంచెంగానే పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. వ్యవసాయదారుడు రైతు విత్తనాలు చల్లుతాడు, అలా చల్లి అలా ఊరుకున్నాడు అనుకోండి, అంత దిగుబడి వస్తుంది అంటారా? లేదుగా. దానికి కావలసిన ఎరువులు, దానికి కావలసిన నీరు అన్ని సమృద్ధిగా చూసిన వాడు సమృద్ధి అయిన దిగుబడిని చూడగలడు. ఈరోజు ప్రభు కొరకు నీవు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? ఎస్, మన పరిచర్యలో అవసరత ఉంది, మందిర నిర్మాణం జరుగుతుంది, స్లాబ్ వేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇంచుమించు 2 లక్షల పైన ఖర్చు అయ్యేది కనబడుతూ ఉంది, చాలా అవసరత ఉంది. కానీ ఈ విధంగా నేను అడిగితే సహజంగా మనీ సమకూడవండి, దేవుడు ప్రేరేపిస్తేనే. గడిచిన సేవ జీవితంలో నేను గమనించింది, నేను అడిగితే కాదు కానీ దేవుడు ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకు తలొగ్గి దేవుని ప్రేమించు వారు దాతృత్వపు కానుకలతో ఈ పరిచర్య జరుగుతుంది. అది సత్యము. దేవుడు ప్రేరేపిస్తే మాత్రమే దేవుని పని కొరకు ఒక వ్యక్తి సహజంగా ఇస్తాడు. అటువంటి మేము చూసాం. మేము ఆశించి తెలియపరిచిన వారు కాదు కానీ దేవుని చేత ప్రేరేపించబడిన వారు దేవుని పని కొరకు ఇవ్వడం మేము చూసాం.